హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇదిగోండి చూడండి, స్వాతక్క కూడా వచ్చింది. ఈ శనివారం ఉదయం 8 గంటలకి అమ్మవారికి అడుగు మడుగులతో మేడల్లోకి ప్రవేశపెట్టడం అయితే జరుగుతుంది. ఈ ముత్తైదువులు అందరూ అక్షింతలు దీపంతో అమ్మవారికి ఘనంగా ఆహ్వానం పలుకుతారు. కుండీ సెంటర్ మొదలుకొని 5 దుకాణాల సెంటర్ దగ్గర మేడల్లోకి అమ్మవారిని అయితే ఆహ్వానించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ కార్యక్రమాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి. 7 సంవత్సరాలకు ఒకసారి వచ్చిన గంగానమ్మ జాతర చూడడానికి 2 కళ్ళు చాలవు. మన చోడే బాలు గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం గంగానమ్మ జాతర అయితే చాలా బాగా జరుగుతుంది. అమ్మని చూడడానికి నిజంగా 2 కళ్ళు చాలలేదంటే నమ్మండి. మన ఏలూరుని ఎన్నో సంవత్సరాలుగా చల్లగా కాపాడుతున్న తల్లి మన ఏలూరు గంగానమ్మ తల్లి. ఇటువంటి గంగానమ్మ జాతరలో పాల్గొనడం అదృష్టమనే చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం, ఏలూరు ముత్తైదువులందరూ ఈ శనివారం ఉదయం 8. చూసారు కదా ఫ్రెండ్స్, స్వాతక్క కూడా చెప్పింది. స్వాతక్కది కూడా ఏలూరే. చూడండి ఎంత బాగా చెప్పిందో. ఇదిగో ఈ ఆంటీ గారు కూడా చెప్తున్నారు, వినండి ఫ్రెండ్స్. శ్రీమాత్రే నమః. అమ్మ, మన ఏలూరు పడమట వీధి జాతర మొదలైంది. ప్రతి మంగళవారం సాయంత్రం 6 గంటలకి లలితా సహస్రనామ పారాయణ ఉంటుందని చెప్పున్నాము. రేపు సాయంత్రం 6 గంటల నుంచి లలితా సహస్రనామ పారాయణ మొదలవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇలాగా ప్లేటు కొంచెం కుంకుమ ఇస్తాము. మా దుర్గా సప్తశతి భజనా మండలి తరపున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామండి. అమ్మవారి మీరు పూజ చేసిన కుంకుమ అమ్మవారి ఘటన దగ్గర వేస్తాము. మీరు ఇచ్చిన అమౌంట్ 10 రూపాయలు అమ్మవారి మండలి వాళ్ళకే, కమిటీ వారికే అప్పచెప్పేస్తామండి. మీరందరూ కూడా వచ్చి అమ్మవారి కుంకుమ పూజ చేసి లలితా సహస్రనామంతో అమ్మవారి కృపకు పాత్రలవ్వాలని కోరుతున్నామమ్మ. జయ దుర్గమ్మ. చూసారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు చెప్పింది. ఇదిగోండి జాతర అయితే మాకు స్టార్ట్ అయిపోయింది. మేడల్లోనైతే అమ్మవారిని ప్రవేశపెడుతున్నారు. చూడండి, ఆ రోజు అయితే పళ్ళెంలో కొద్దిగా బియ్యం ఒత్తులు వేసుకొని ప్రమిదల్లో 2 ప్రమిదల్లో ఒక్కొక్క ఒత్తు వేసుకొని అయితే రమ్మన్నారు. అలాగైతే మాకు చుట్టుపక్కల ఉన్న ఊరంతా కూడా తిరిగి అమ్మవారిని ఊరు మొత్తం చూపించి అప్పుడైతే మేడల్లో ప్రవేశపెడతారు ఫ్రెండ్స్. చూడండి ఎంత ఘనంగా జరిగిందో, అంగరంగ వైభవంగా జరిగింది. ఇంకా ఇది మొదలు, ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా వచ్చి చూడండి. మంత్రులు ఇక్కడ ఉన్నందుకు. చూసారా ఫ్రెండ్స్, కోలాటం అది ఎంత బాగా వేస్తున్నారు. అదిగోండి అవే అమ్మవారిని నిలబెట్టే మేడలు. ఇప్పుడైతే పోతురాజు బాబుని, మాలచ్చమ్మ తల్లిని, గంగానమ్మ తల్లిని అయితే నిలబెడతారండి. తర్వాత మళ్ళీ ఇంకో డేట్ ఉంది, ఆ డేటు నాకు గుర్తులేదు. ఆ రోజు అయితే వినుకొండంకన్న అమ్మవారిని అయితే తీసుకొస్తారు. ఇదిగోండి బాలన్న వాళ్ళ వైఫ్ అన్నమాట. ఈ జాతర అంతా చేసేది వాళ్ళు. వాళ్ళమే చేస్తారనమాట. చూడండి ఎంత అంగరంగ వైభవంగా చేస్తున్నారో. ఎవరైనా దగ్గరలో ఉంటే అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ప్లీజ్ రండి, ఎంజాయ్ చేయండి. అమ్మవారి ఆశీర్వాదం అయితే తీసుకోండి మీరు కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది. మా దగ్గర అయితే పండుగలు ఎక్కువ జరగవు, కానీ 7 సంవత్సరాలకు ఒకసారి అయితే జాతర చేస్తారు. ఇది ఒక్కటి మాత్రం చాలా బాగా జరుగుతుంది. ఇది బాగా జరుగుతుంది. వినాయక చవితి కూడా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. వినాయక చవితి కూడా బాగా చేస్తారు ఫ్రెండ్స్. ఇదిగోండి గంగానమ్మ తల్లి ఇక్కడే నుండి ఉంటారు అమ్మవారు. వేసాలు అవన్నీ కూడా మాకైతే ప్రతి ఆదివారం కూడా అమ్మవారు అయితే వస్తారండి ఊర్లోకి. అమ్మవారు వచ్చినప్పుడు మేమైతే పసుపు కుంకుమ రాగి బిందె కానీ స్టీల్ బిందెలో కానీ కలుపుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఏ టైం అవుతుందో తెలీదు, వస్తారు.
నైట్ 12, 2 అయినా సరే వస్తారండి. ఏ టైంలో వచ్చినా సరే మేమైతే నీళ్ళు పోయాలి అమ్మవారికి. నీళ్ళైతే పోస్తాము. ప్రతి ఆదివారం కూడా వేస్తారనమాట. అమ్మవారు ఊరంతా తిప్పుతారు అమ్మవారిని. ప్రతి మంగళవారం అయితే లలితా సహస్రనామం భజనలు అన్నీ అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఎవరైనా దగ్గరగా ఉంటే కనుక అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. మాకైతే పక్కన అమ్మవారిది పెట్టుకోవాలి ఫ్రెండ్స్ గోళ్ళ మీద. అంటే మన గుమ్మం ముందేమో అమ్మవారిది రౌండ్ బొట్లు, నెక్స్ట్ మన అరిచెయ్యి ఉంది కదా, అరిచెయ్యిని పసుపులో ముంచి మన గోడ మీద అయితే వేసుకోవాలి. అంటే అవి ఇంకా మాకు ప్రింట్ పంపించలేదు. పంపించాక నేను ఒక వీడియో అయితే చేసి పెడతాను షార్ట్స్లో కానీ, అప్పుడు చూడండి, బాగుంటుంది. చూడండి మీరు కూడా. ఇదిగోండి అసలైన అమ్మవారు మాలచ్చమ్మ తల్లి. ఇక్కడ ఇది ఫస్ట్ రోజు అనమాట. ముడుపు కట్టేటప్పుడు అమ్మవారిని ప్రతి ఇంటి నుండి కూడా బిందులతో వాటర్ పట్టుకెళ్ళాలి. దూరం అయితే కనుక అక్కడే వాటర్ అరేంజ్మెంట్ చేశారు. మనం ఓన్లీ బిందెలు పట్టుకెళ్తే చాలు. మన పేరు మీద అయితే నీళ్ళు మనమే పోసుకోవచ్చు, లేదా మనం బిందెతో నీళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఎవరైతే దగ్గర. అందరికీ నమస్కారం. నేను మీ కిరాకార్పిని. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏలూరు పడమర వీధి గంగానమ్మ జాతర ఈ నెల అనగా నవంబర్ 8 నుంచి ఫిబ్రవరి 2 వరకు అంగరంగ వైభవంగా జరగబోతుంది. లక్షలాదిగా తరలి వచ్చే భక్తులు, విశిష్ట అతిథుల మధ్యన ఘనంగా నిర్వహించబడుతుంది. కావున ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ అమ్మవారి జాతరకు విచ్చేసి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చోడే బాలు గారు ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఏలూరు ప్రజలందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఆ తల్లి కరుణ కటాక్షాలు అందాలని, ఆశీస్సులు మీరు తీసుకోవాలని మనస్ఫూర్తి కోరు. మన దగ్గర అయితే ఊర్లో ఎంతమంది అయితే అమ్మవారు ఉన్నారో అందరు అమ్మవార్ల దగ్గర కూడా కొబ్బరికాయ కట్టి ప్రతి అమ్మవారిని కూడా ఆహ్వానిస్తారు ఫ్రెండ్స్. ఆహ్వానించి మేడల్లోకి అయితే తీసుకొస్తారు. ప్రతి అమ్మవారిని కూడా తీసుకొచ్చి చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. ఇదిగోండి మేడలు అయితే కట్టారండి. నేను ఫస్ట్ పెట్టేశాను, మేడల్లో ప్రవేశపెట్టింది వీడియో ఎదురు పెట్టేశాను. ఇదైతే స్టార్టింగ్ మేడల్లో పెట్టక ముందు వీడియో. ఇది ముడుపు కట్టేటప్పుడు వీడియో ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంకో అమ్మవారు అనమాట. ఇక్కడ 5 అమ్మవార్లు ఉంటారు. ఇప్పుడు జాతర అయితే ఎలా ఏ అమ్మవారికి సంబంధించి జరుగుతుందో అమ్మవారి అసలు గుడి అయితే మెయిన్ గుడి ఇదే ఫ్రెండ్స్. అందులో అమ్మవారు మొత్తం పోతురాజు బాబు, గంగానమ్మ తల్లి, మాలక్షమ్మ, వినుకొండ ఎంకమ్మ, ఇదిగోండి ఆది మహాలక్ష్మమ్మ, అలాగా 5 అమ్మవార్లు అయితే ఉంటారు ఫ్రెండ్స్. చూడండి ఇంకోండి పాత గంగానమ్మ గుడి అని రాసింది చూడండి. అంటే ఇదే గుడి కొద్దిగా మెయిన్ రోడ్డు మీద కూడా కట్టారు పెద్దగా. ఆ గుడిని కొత్త గంగానమ్మ గుడి అయితే అంటారు ఫ్రెండ్స్. ఇదిగోండి అమ్మవారికి అయితే ఉపహారం పెడుతున్నారు. మేమైతే ఎప్పుడైనా మొక్కులు మొక్కున్నప్పుడు ప్రతి ఆదివారం కానీ లక్షవారం కానీ చద్దుపారం అంటాము. ముందు రోజు శనివారం మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకొని, అంటే జాతర లేనప్పుడు కూడా మేము ఎక్కువైతే ఒక ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ముడుపు కట్టిన చెట్టు అనమాట ఇది. ఈ చెట్టుని నాకు అంతగా తెలీదు. మాకు మ్యారేజ్ అయిన కొత్తలో ఒకసారి అయ్యింది, మళ్ళీ ఇప్పుడు అయిందనమాట. నాకు అంత కొత్త వివరంగా అయితే ఏమీ తెలీదు నాకు. ఈ చెట్టుని అయితే తీసి ఊరంతా తిప్పడం ఏదో చేస్తారు, నాకు అంత తెలీదు.
నేను చూడడం వరకే, ఎవరు అయితే నాకు అసలు తెలియదండి. చూడండి, ఇదిగోండి అన్నీ ఉన్నారు కదా మా ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు. జాతర అయితే చాలా బాగా, జాతరే కాదు అండి, దసరా అయినా ఏమైనా పండుగలు పూజలు చాలా అంటే చాలా బాగా చేస్తారన్నయ్య. అన్నికి పూజలు అంటే చాలా ఇష్టం. ప్రతి పండుగ జాతర కానీ దసరా అయితే ఇంకా అంగరంగ వైభవంగా ఇంట్లో చాలా బాగా ఉంటుంది, పండగలాగా ఉంటుంది. మాకు ఇంటి పక్కన కదండి, 9 రోజులు కూడా పండగలాగా చేస్తారు. ఉదయం సాయంత్రం మేళాలు పెట్టడం అన్నీ కూడా చాలా బాగా చేస్తారు. అంటే అమ్మవారికి మీరు కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఎవరైనా దగ్గరలో ఉంటే కనుక చేస్తారా